హాయ్ అందరికీ, వెల్కమ్ టు స్టడీ గైడ్ ఫర్ యూ. మన ఛానల్లో ఎంసెట్ అండ్ నీట్ సంబంధించిన ప్రతి ఒక్క అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ మన ఛానల్లో ఆన్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కామెంట్ చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లాస్ట్ అయిన ఎంసెట్ నీట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేయడం జరుగుతుంది. వీడియోలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాలేజ్ గురించి తెలుసుకుందాం. మనకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 37 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాంట్లో 18 ప్రైవేట్ సెక్టర్ను, 18 ఏమో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, 19 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం మనకు ఉన్న 37 కాలేజ్లో దీంట్లో 2025-2026 ఇయర్కి మనకి మొత్తం ఇంకా కొత్తగా 7 మెడికల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మెడికల్ కాలేజెస్ కూడా వస్తే మనకి ఏపీ స్టూడెంట్స్ కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది, కాంపిటీషన్ కూడా తగ్గే అవకాశం ఉంది. అండ్ కన్ఫామ్ వస్తే రావు చెప్పలేం. వస్తే మాత్రం ఏపీ స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ అవుతుంది. మనకి ఏపీలో 2 రీజన్స్ ఉంటాయి, ఒకటి EU రీజన్, ఒకటి SC రీజన్. SC రీజన్స్లో కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఇవి కాకుండా మిగతా డిస్ట్రిక్ట్స్ అనేవి మనకి EU రీజన్కి వస్తాయి. మొత్తం మనకి EU రీజన్లో 85% లోకల్ అండ్ 15% నాన్ లోకల్ అనే కేటగిరీస్ ఉంటాయి. అంటే EU చదివే స్టూడెంట్స్కి 85% రిజర్వేషన్ ఉంటుంది. ఏపీలో ఉండి EU రీజన్ కాకుండా SC రీజన్ ఉంటే వాళ్ళకి 15% సీట్స్ ఉంటాయి. 15% సీట్స్ ఇద్దరికి వర్తిస్తాయి, EU రీజన్కి, SC రీజన్ బేస్డ్ ఆన్ మెరిట్. అలానే SC రీజన్లో 85% లోకల్ కోటా ఉంటుంది. ఇంకా ఈ 15% సీట్స్ నాన్ లోకల్. అంటే ఈ 15% సీట్స్కి EU రీజన్ వాళ్ళు, SC రీజన్ వాళ్ళు ఇద్దరు కాంపిటీషన్ ఉంటుంది. ఎవరికి ఎక్కువ హై మార్క్స్ ఉంటే వాళ్ళకి ఇస్తారు. సో అలా మనకి తెలంగాణ ఓన్లీ OE రీజన్ మాత్రం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో SP రీజన్, ఏ రీజన్ 2 ఉంటాయి. బేస్ ఆన్ మెరిట్ బేస్ చేసుకొని వాళ్ళకి మార్క్స్ పనులు ఇస్తూ ఉంటారు. మనకి ఏపీలో మొత్తం మనకి 18 గవర్నమెంట్ కాలేజెస్, 19 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అందులో టాప్ కాలేజ్ వచ్చేసి ఎయిమ్స్ మంగళగిరి ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్. అలా మొత్తం మనకి 18 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ పర్ ఇయర్కి ఎంతమంది ఇంటేక్ ఉన్నారో కూడా ఇచ్చారు ఇక్కడ. దాన్ని బట్టి మనం ప్రిఫరెన్స్ అక్కడ పెట్టుకోవాలి. అట్లానే మనకి ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ కూడా ఇందులో ఉన్నది, దీన్ని బట్టి మనకు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏపీలో ఉన్న టాప్ కాలేజ్ అంటే టాప్ 5లో ఇవే ఉంటాయి. ఎయిమ్స్ మంగళగిరి, తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్, తర్వాత గుంటూరు మెడికల్ కాలేజ్, తర్వాత కర్నూలు మెడికల్ కాలేజ్. అలా మనకి ఓల్డెస్ట్ కాలేజెస్ 2000 వరకు ఉన్న కాలేజెస్ చాలా బెస్ట్ కాలేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుంటుంది. తర్వాత ఇక్కడ 2024లో ఏం కాలేజ్ రాలేదు ఏపీకి, ఓన్లీ 2023 వరకే వచ్చాయి. ఈసారి ఒక 6 నుంచి 7 కాలేజ్ వస్తాయి అంటున్నారు. వస్తే బెనిఫిట్ అవుతుంది ఏపీ వాళ్ళకి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టాప్ 10 మెడికల్ కాలేజ్ ఏంటో చూసి వాటిని బట్టి మనం అనలైజ్ చేద్దాం.